మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురపరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు. స్పెషల్ సిరీస్ త్వరలో. శనివారం పూట శనీశ్వరుడిని పూజిస్తే ఏలినాటి అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. శనీశ్వరుడు సూర్యుడికి, అతని భార్య ఛాయాదేవికి జన్మించిన సంతానం. ఆయనకు ఛాయాపుత్రుడనే పేరు కూడా ఉంది. అలాంటి శనిదేవుడు ఈశ్వరుని పేరుతో, అంటే శనీశ్వరుడు అని ఎందుకు పిలువబడుతున్నాడని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. కృతయుగంలో కైలాసానికి పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చిన నారదుడు నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ బలాన్ని గురించి చెప్పుకొచ్చాడు. నారదుడు అలా శనిదేవుడిని ప్రశంసించటం పరమేశ్వరునికి ఏమాత్రం నచ్చలేదు. అంతేకాకుండా శనిదేవుడు శక్తివంతుడైతే తన ప్రభావాన్ని తనపై చూపించి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిందిగా చెప్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న శనిగ్రహం శివుడిని పట్టేందుకు వెళ్తాడు. శివ పరమాత్మను ఒక్క క్షణమైనా పట్టి పీడిస్తానని నారదునితో తిరుగు వర్తమానం పంపుతాడు శనిదేవుడు. శనిదేవుడిచ్చిన హెచ్చరికతో శివుణ్ణి నారదుడు జాగ్రత్తగా ఉండమంటాడు. దీంతో శని పని పట్టాలని శివుడు కైలాసం నుంచి మాయమయ్యి దండకారణ్యం బాటపట్టాడు. శని సహా ఎవరి దృష్టి కనిపించని చోటు కోసం అన్వేషించి అడవిలోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో ఈశ్వరుడు దాక్కుని తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. మరుసటి రోజు ఈశ్వరుడు కళ్ళు తెరిచి చూసేసరికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరుణ్ణి నమస్కరిస్తాడు. అప్పుడు ఈశ్వరుడు నీ శపథం ఏమైంది అని ప్రశ్నిస్తాడు. ముక్కంటి పరమశివుడు చరాచర జీవరాశులకు ఆరాధ్య దైవం కైలాసం నుంచి పారిపోయి దండకారణ్యంలో పరుగులు పెట్టి దిక్కులేని వాడిలా చెట్టు తొర్రలో దాచుకోవటం శని పట్టినట్లు కాదా ఈశ్వర అని ప్రశ్నించాడు. దీంతో తనను పట్టి పీడించడంలో సత్తా చాటినందుకు తనను మెప్పించిన శనికి ఆనాటి నుండి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని, మానవులు తనను శనీశ్వర అని పూజిస్తే శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరమిచ్చాడు. అలా శనిగ్రహం శనీశ్వరుడు అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శని అని పిలవకుండా శనీశ్వర అని పిలవడం ద్వారా గ్రహ దోషాల నుంచి విముక్తి పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇక శనివారం పూట శనీశ్వరునికి ప్రీతికరమైన నువ్వుల నూనె, నల్లటి నువ్వులు, నీలపు శంకు పుష్పాలు, నల్లని వస్త్రంతో అర్చిస్తే వారికి మృత్యుభయం, అనారోగ్యం కలగదు, ఇతి బాధలు ఉండవు, సుఖశాంతులు, సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఇంకా శనివారం శని త్రయోదశి నాడు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.